పనికిమాల తండ్రి గారు, ఆకలి కేకలు పడుతుంది. బేవర్స్ నా కొడుకుల్లారా, మీకే అలాగుంటే మరి నాకెలాగుంటదిరా? ఎవరో ఒకరు వస్తారు, చూద్దాం. పనికిమాల తండ్రి గారు, అదిగో ధనంజయ నాయుడు గారు కూతురు ఇటే వస్తుంది. అరే, ఈ పిల్ల పేరు చాలా విచిత్రంగా ఉంటదిరా. ఏంటది? ఇసుకో పిసుకో ఏదో ఉంటది దున్నపోతు తండ్రి గారు. ముందు రానియండ్రా. ఇసుక, కాలేజీకి వెళ్తున్నావా? ఇసుక కాదురా, రిషిక నా పేరు. సరేగాని కాలేజీకి వెళ్తున్నావా? ఏం మీరు వస్తారా? మీ నాన్నలాగా మా లుచ్చా తండ్రి గారు మమ్మల్ని చదివించలేక. సరేగానమ్మా, లంచ్ బాక్స్ తెచ్చావా? ఎందుకు? ఉంటే ఏదో ఒక సాక్ చెప్పి దొబ్బి తినడానికా? దొనపోతలా నువ్వు, అడ్డగడదిలా నీ కొడుకులు ఊరి మీద పడి తినడంగానా? ఏదో ఒక పని చేసుకోవచ్చుగా. ఇంకొకసారి నాకు ఇక్కడ కనిపించారనుకో, తరిమి తరిమి కొట్టి కొట్టి సంపదచ్చి అత్త నా కొడుకులారా. చెత్త నా కొడుకులని మిమ్మల్ని దాని కొడుకులు అంటుందేట్రా? మీ 5గురు నా కొడుకులు కదా. ఓహో, నువ్వు అది ఆలోచించావా? అంతలా తిట్టింది నీకు సింతలేదా నా బద్మాస్ తండ్రి గారు? ఒరే నా బోకు నా కొడుకుల్లారా, మనకి సిగ్గుసారం ఉంటే నేను లుచ్చాను ఎందుకు అవుతాను? మీరు నా కొడుకులు ఎందుకు అవుతారు? బ్రహ్మాండంగా చెప్పారు నా పడిపోక తండ్రి గారు.